వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. కలెక్షన్ హౌస్ఫుల్ గా ఉంది, కలకల్లాడుతుంది. వెరీ గుడ్, చాలా అద్భుతం. సో ఎక్స్ప్రెస్ రాజాకి ఇప్పుడు డబుల్ ఎనర్జీ వచ్చింది. మొన్నటి వరకు 2 రోజు వరకే కవర్ చేశారు. ఇవాళ గర్ల్ పవర్ 3 రోజు వరకు వెళ్ళారు. భయ్యా మెల్లగా మొత్తం తొక్కేసి 4వ ఫ్లోర్ కూడా. థ్యాంక్ యూ. మా ఇంట్లో గూట్లో ఉంది చిలక, దానికి కోపంతో వచ్చింది అలక. ఎందుకంటే మా తాత దాని మెడలో కొట్టేశాడు గిలక. అప్పుడు అది కోపంతో పీకింది మా తాత పిలక. అయిపోయిందిరా. సో ఇప్పుడు మీ సంగతి ఏంటి చేద్దాం. నా కవితకే దిగ్భ్రాంతి గురయ్యారు మీరు. మీరు ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ చెప్తే ఏమైపోతాను నేను. ట్రై చేయండి. ఎక్స్పర్ నా సహనాన్ని అలుసుగా తీసుకొని ఏమైనా చేయాలనుకుంటే 10 తరాలు గుర్తుండేలా పిప్పి చేస్తా. అది వార్నింగ్ అంటే అది. ఆ లాస్ట్ డైలాగ్ ఇలా వేలు పెట్టి అందరికి ఇలా చూపిస్తానమ్మా. కానీ నా సహనాన్ని అలుసుగా తీసుకొని ఏమైనా చేయాలనుకుంటే 10 తరాలు గుర్తుండేలా పిప్పి చేస్తా. ఆల్మోస్ట్ కమర్షియల్ సినిమాలో హీరో ఇంటర్వెల్ ముందు విలన్ కి ఇచ్చిన వార్నింగ్ లా ఉంది. చాలా బాగా కుదిరింది, మాకు బాగా అర్థమైంది. పి ఫర్ పరమాత్ముడు పరిపరి విధములు. పరమాత్ముడు అంటే రకరకాల రూపాల్లో మన చుట్టూనే ఉంటాడని అర్థం. మా ముందు మీరున్నారుగా ప్రదీప్. అమ్మా, పరమాత్ముడు అంటే దేవుడు కాదు, పరమాత్ముడు అంటే పరమ ఆప్తుడని అర్థం. మా యూత్ కి మీకన్నా ఆప్తుడు ఎవరున్నారు? ఓకే. ఆర్ అంటే రవిగాంచని చోటు కూడా కవిగాంచును. ఆవిడెవరు? అంటే దీని అర్థం ఏంటంటే సూర్యుడికి కూడా తెలియని ప్లేస్ కవి ఫైండ్ చేయగలడు అనమాట. బాగా ఖాళీగా ఉన్నట్టున్నాడు ఆయన. సూర్యుడికి కూడా తెలియని నా కవితల కంటే బారాసి వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ భూమి మీద. చెప్పమ్మా. అంటే ఏంటంటే సూర్యుడికి కూడా తెలియని ప్లేసెస్ ఏంటంటే కవి కనుక్కోగలడు అనమాట. ఇది బల్కంపేట వెనకాల సందు. ఇది నిజం, మాటికి నిజం. ఎలాగా, ఎందుకు? కవి జంజాటం ఆడిన నిన్ను చూస్తేనే ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ దీపం ద్వీపం. ఏం మాట్లాడుతున్నారు రా వీళ్ళు. బట్ చాలా బాగా చెప్పావమ్మా నిజంగా. అంటే అర్థం కాకపోయినా కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు చూసావు నువ్వు. సొంతగా నువ్వు రాసుకున్నట్టు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు చూసా, అది నాకు నచ్చింది. కానీ అన్నిటికంటే ముఖ్యం మీ దగ్గర బ్యూటిఫుల్ వాయిస్ ఉంది. మా వాళ్ళందరి కోసం పాట పాడతారా? నేనేమంటాను, ఏం విన్నాను. అమ్మ 2 గాజులు అమ్మేశావా? మీరు పాడే. సారీ అంటే ఇది పాటకు ముందు వచ్చే యాడ్ అనమాట, అంతే. ఒక అద్భుతం జరిగే ముందు జనాలకు అర్థమయ్యే విధంగా. నువ్వు పాడమ్మా, నిన్ను ఎప్పుడేమంట. ఆవిడ ట్యూన్ లో పాడకపోయినా సరే అగో నవ్వద్దు. 3-4 లో తీసుకోమా. అయ్యో నేనున్నా కదా, ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా నేను చూసుకుంటా. ఎవడు ఆపుతాడో నేను చూస్తా. ఓకే, నువ్వు అస్సలు డిస్టర్బ్ అవ్వకమ్మా, నువ్వు బాగా పాడాలి. చూసా ఒక హృదయాన్నే. కానీ ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు ఆవిడ. ఒరిజినల్ గా ఏమన్నా ఆ 10 పాడతారు. మీరు ఎవరు బాధపడతారు, పాడతారు, ఎప్పటికైనా పాడతారు ఆ పాట. థ్యాంక్ యూ. ఈ అంటే ఇంట్లో పిల్లి, వీధిలో పులి. దీంతో మనకు సంబంధం లేదు భయ్యా, ఎందుకంటే మనం స్టిల్ బ్యాచులర్స్. అయినా ఇది పెళ్ళైన వాళ్ళకి కన్ఫర్మ్ గా వర్తిస్తుంది. కానీ గామి వాడు మోక్షగామి కాలేడు కదా. అర్థం కదా, మంచి చెప్పినా కదా, అర్థమైతే అయింది కదా. అక్కడికి డైలాగ్ ఎండ్ అయిపోయింది. అదే నాకు అర్థమైంది.
ఎందుకంటే ఇంకోసారి చెప్పండి మళ్ళీ అదే చెప్తున్నారు వీళ్ళు. వెరీ గుడ్ నాన్న. డిగ్రీ ఫైనల్ ఇయర్ కి ఇన్ని విషయాలు తెలుసుకున్నావు అంటే నీ ఫ్యూచర్ చాలా బాగుంటది. ఎస్ ఫర్ శనిగాడికి నెదరెక్కువ శనిగాడికి నెదరెక్కువ దరిద్రుడికి ఆకలి ఎక్కువ. ఇదేదో బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది నాకు. చెప్పమ్మా. ఈ రెండు నాకు సెట్ అయితే అన్న. నీకు కూడానా? ఎనీ టైం నిద్ర వస్తుంది, మెలకు వస్తే ఆకలేస్తుంది, తిరగానే నిద్ర వస్తుంది, లేవగానే ఆకలేస్తుంది. నాకు అర్థమైంది ప్రాబ్లం. ఆకలేస్తే నిద్ర వస్తుంది. ఈ రెండిట్లో మనకి ఏది వర్తించు కన్నా. రెండు బాగున్నాయి నాన్న. మంచి మంచి కార్యక్రమాలు అవి చేస్తుంటారు. ఇది కాకుండా ఏం చేస్తున్నావు కొంచెం ఖాళీ టైంలో? ఖాళీ టైం లేదు, తిరుగుతూ తింటావు. నువ్వు చాలా బిజీగా ఉన్నావు భయ్యా. వాకింగ్ స్టైల్ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ నాన్న. ఇంకో ఎస్ ఫర్ శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే ఆమెమో అందరూ కలిసి నన్ను బల్లి చేస్తుంటే యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్. శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే ఆమెమో అందరూ కలిసి నన్ను బల్లి చేస్తుంటే సారీ ఓ పని చేద్దాం, ఇద్దరం హాఫ్ ఆఫ్ షేర్ చేసుకుందాం. ఓకే, నాకు కూడా పేపర్. చంపేద్దాం. ఎక్కడో చెప్తున్నా అందులో. హలో యా ఎస్ ఫర్ శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురేమో అందరూ కలిసి నన్ను బలి చేస్తుంటే శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు అదేదో అని ఆపేశాడంట. అదేదో అన్నాడట. ఎందుకన్నాడు? పాపం వాడిని బలిచ్చే మేకలా కూర్చోబెట్టి డెకరేషన్ చేసిన తర్వాత వాడు ఇంకా శుభం ఏం పలుకుతాడు చెప్పు కదా. అసలు ఈ పెళ్లిళ్ళు ఎవరు కనిపెట్టాడు కదా దేవి అని నువ్వు చెప్పమ్మా. పెళ్లిళ్ళు ఎవరు కనిపెట్టారు? ప్రదీప్. అదే నాకు ఎప్పటి నుంచో ఈ ఎగ్జామ్లు కనిపెట్టిన ఒకడిని, ఈ పెళ్లిళ్ళు కనిపెట్టాడు. వీళ్ళందరితో ఒకసారి మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను నేను. ఓకే, సో శుభం మంచిది ఇలా అని ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటది. హాయ్ దీపు గారు. హలో అండి. మీ పెళ్లి కుదిరినప్పుడు శుభం కలిగింది అనుకుంటాం. శుభం అంటే ఎప్పుడు వేస్తారు తెలుసా అమ్మా? సినిమా అయిపోయాక వేస్తారు. అలాగే నా పెళ్లి అవగానే శుభం బయలుదేరు. హాయ్ ప్రదీప్, నా పేరు స్నేహ. మా ఫ్రెండ్ లేచిపోయి పెళ్లి చేసుకుంటా అంటే శుభం అంటాను. ఎందుకు అలాగా? తన బాధ తప్పుతుంది కదా. నీకు తప్పుతుంది, లేకపోతే అస్తమాను వాడికి ఒక మిస్డ్ కాల్ ఇవ్వు, నాకు ఒకసారి ఫోన్ చేయమను, నన్ను అక్కడ కలవమను, వీటిలన్నింటినీ మనకే వాడతారు కదా. నన్ను చాలా వాడారు మా కాలేజ్ లో. హాయ్ అన్నయ్య. నైస్ కలర్ బ్రో, ఏదో పడింది. థ్యాంక్ యూ. ఎప్పుడైనా మనం విఐపి పార్టీస్ కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్ పట్టుకోకుండా లోపలికి వదిలేసినప్పుడు శుభం అనుకుంటాం. కానీ లోపలికి వెళ్ళాక విఐపి పార్టీలో మొత్తం అందరు జెంట్స్ ఉంటాయి. హాయ్ ప్రదీప్. హాయ్. హౌ ఆర్ యు? ఐ యామ్ 30 రూపీస్ ఫైన్. గర్ల్స్ కి హాస్టల్ పక్కన మీరు బాయ్స్. ఇంత తెల్లగా ఉండడానికి కారణం? బికాజ్ ఐ యామ్ నేచురల్ బ్యూటీ. ఓహో వెరీ గుడ్. ఓకే ఓకే, ఎస్ చెప్పండి. గర్ల్స్ కి హాస్టల్ పక్కన బాయ్స్ కి హాస్టల్ కూడా పడతదంటే శుభం. చిల్లిపి. హాయ్ ప్రదీప్. హాయ్. అనుష నా పేరు. ఎస్ అనుష. కాజల్ కి రకుల్ కి పెళ్ళైందంటే నేను శుభం అనుకుంటాను. వాళ్ళిద్దరికి ఎందుకు అయితే? ఎందుకంటే నన్ను చేసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. ఓహో, రకులు కాజల్ శుభం అంటే తదాస్ దేవతలు ఉంటారంట, అంటారేమో అని వేడారు. థ్యాంక్ యూ. ప్రదీప్ డాన్స్. డాన్సా? ఎందుకు? ఇంకా పెళ్లి సెట్. నువ్వు
నమస్తే ప్రదీప్ అన్న. నమస్తే. అంతా మంచిగానే. మనం బయటికి వెళ్ళేటప్పుడు నల్ల పిల్లి ఎదురొస్తే శుభం అని అనుకుంటాం. ఎందుకో చెప్పాలా? నల్ల పిల్లి కూడా ప్రదీప్ అన్న లాగా చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. నేను నల్ల పిల్ల, అది ఎదురొస్తే పనికి వెళ్తున్నాడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడమ్మా. ఫ్రెండ్స్ తో కలిసి బంక్ కొడుతుంటే డాడీ చూసినా ఏమనకపోతే శుభం అనుకుంటా. అవతల పక్క అబ్బాయి అమ్మాయా? నువ్వే దొంగి కూర్చో. ఎగ్జామినేషన్ హాల్ కి ఇన్విజిలేషన్ కి వచ్చిన లెక్చరర్ నిద్రపోతే అబ్బా శుభం అనుకుంటాం. నువ్వు రాసేద్దామని. కాపీ కొడతారు మీరు బాగా? కొంచెం అంటే సగం రాసి వదిలేస్తారు. చీటీలు పట్టుకెళ్తారా? లేదు. ఏ మరి ఎలాగా? నిద్రపోతే ముందు వాళ్ళది వెనక వాళ్ళది చూసి రాయొచ్చు కదా. వాళ్ళు చూపిస్తున్నారు ముందు వాళ్ళందరూ. మారింది ప్రపంచం. అయితే నేను రాసినప్పుడు ఎగ్జామ్స్ నన్ను అందరూ చూపించారు ఆడుతుండే వాళ్ళు. ఒకేసారి ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూ ఇంజనీరింగ్ చేయడం అనేది. మా అన్నయ్య పెళ్లి చూపులకి వెళ్తుంటే శుభం అంటాను. ఇప్పటికి 11 సార్లు అవ్వలు. ఇప్పటికి 11 సార్లు శుభం అన్నాను. ఇంకా పెళ్లి అవ్వలేదు. నాకు ఎలాంటి మ్యాచ్ వచ్చినప్పుడు నీకు ఒకసారి ఫోన్ చేస్తాను. శుభం చెప్పా. బాగా బాగున్నావా? నువ్వు బావా అని పిలవక ముందు వరకు బానే ఉన్నాను. నేను బావా అని పిలవద్దా? నువ్వు అలా పిలిచే ఇంకా బాగున్నాను. మన పక్కింట్లో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు కదా, అప్పుడు మనం శుభం అనుకుంటాం. ఎందుకంటే నీలాంటి బ్యాచిలర్స్ వస్తారు కదా. అలాంటి బ్యాచిలర్ల కోసం పాట పాడవా? మగాలుట్టి మాయగా ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసి వెళ్తారు. ఎప్పుడు చూడు పోతారేనా? ఈడు కూడా ఇంతే. సో మీ ఎనర్జీ చూస్తుంటే అంటే మనం కూడా మన ముందు తరాల నుంచి చూసి నేర్చుకుంటాం చాలా విషయాలు. కాలేజ్ గురించి కానీ, అటెండెన్స్ గురించి కానీ, అలాగే బాయ్ ఫ్రెండ్ గురించి, గర్ల్ ఫ్రెండ్ గురించి, పెళ్లిళ్ళ గురించి, వీళ్ళు అన్ని ముందు మన ముందు ఉంటారు కదా పాపం అమాయకులు. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. కానీ మన ఎనర్జీని మించిపోయేలా మన తర్వాత జనరేషన్ కూడా రెడీ అయితే నిజంగా చూడడానికి అదిరిపోద్ది. సో ఇప్పుడు ఇక్కడికి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి చిన్న జూనియర్స్ రాబోతున్నారు. వీళ్ళు మొదలెట్టే ఫన్ బకెట్ ఎలా ఉంటదంటే వీళ్ళ పంచుల రేంజ్ కూడా ఆ రేంజ్ లో ఉంటుంది. లెట్ us call them on stage. Let's do it. Here we go. Everybody come on, step it up now. Come on, do the man, let go. Chula yo, tu te leta yo, me malapattano, talado. Nero rodillo, uttari premio, nane leta yo, nago. Satelleni prema, anicha sari hattula yadalone, nuve gira moti chandi sona yaro. Ne vetikede ni kosam saira, nuve na santosham, yeah my heart is beating only for you. Side up, be my heart. Side up. వెల్కమ్. మా ఈ 6 సీనియర్ నటులకి మా ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. అందరికంటే పెద్దవాళ్లతో మొదలు పెడతాను. ఆంటీ మీ పేరు? దీవెన. ఓకే, మమ్మల్ని దీవించడానికి వచ్చావా దీవెన? ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? I mean 1, 2, like LKG, UKG, nursery, Yes. play school, nursery. Okay, so welcome మీ 6గురికి
అండ్ మా వాళ్ళందరిని ఎంటర్టైన్ చేయడానికి మీ ఆరుగురు వచ్చినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. సో చూడ్డానికి ఇలా పద్ధతిగా కామ్గా నుంచిన ఈ ఆరుగురు ఒక్కసారి మొదలు పెడితే వాళ్ళ టాలెంట్ అమోఘం. సో మీ ఆరుగురు రెడీయా? ముందుగా ఏం స్టార్ట్ చేయబోతున్నారు? మేము ఒక స్కిట్ చేస్తాం, అంటే స్కిట్స్, జోక్స్. వెరీ గుడ్. నాకు ఇప్పుడు కాఫీ తాగాలనిపిస్తుంది, మా జెసికా నాకు కాఫీ ఇస్తుంది అనమాట. ఓకే, రెడీ, యాక్షన్. థ్యాంక్ యూ. కాఫీ ఇంత బాగుంది, ఏం కలిపావే కాఫీలో? కాఫీ మంచిగా ఉండాలి అని అందులో ఫెనాయిల్ కలిపాను. కలిపింది చాలే గాని మీ మాస్టర్ వస్తున్నారో వెళ్ళి దాక్కోపో. నేనెందుకు దాక్కోవాలి? దాక్కోవాల్సింది నువ్వు కదా. అదేంటి, మీ మాస్టర్ వస్తే నేనెందుకు దాక్కోవాలి? నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పే స్కూల్లో లీవ్ పెట్టొచ్చా? ఇప్పుడు మేము కొత్త కార్ కొన్నాం ఇద్దరం, దాని గురించి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, చాక్లెట్ తీసుకో. చాక్లెట్ ఎందుకు? నీ బర్త్డేనా? చిచి కాదు, మేము ఈ రోజు కొత్త కార్ కొన్నాం. ఓ, నువ్వెందుకు చాక్లెట్ ఇస్తున్నావు? ఈరోజు నీ బర్త్డేనా? కాదు, మేము కూడా కొత్త కార్ కొన్నాం. ఓహో, మీదే కారు? అదేదో టీతో స్టార్ట్ అవుతుంది. అవునా, అలా అయితే మాది ఆ కార్ కాదులే, ఎందుకంటే మాది పెట్రోల్ తో స్టార్ట్ అవుతుంది. బేసికల్లీ ప్రదీప్ గారు, నేను చాలా జీనియస్ అండి. మ్యాథ్స్ లో జీనియస్. ఏమడిగినా చిట్కీలో చెప్పేస్తాను. అయితే నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేస్తావా? యా షూర్. ఏంటి? మీ డాడీ పాకెట్ లో 15 రూపీస్ ఉన్నాయి, అందులోంచి 5 రూపీస్ మీ చెల్లి తీసింది, ఇంకా ఎంత మిగిలి ఉంటాయి? అసలు ఏముండదు. అదెలా? మా చెల్లె 5 రూపీస్ తీస్తే నేను అక్కనే 10 రూపీస్ తీస్తాను. నెక్స్ట్ ఎవరు? Hey, the two టికెట్స్. నా తల్లో బాగా పేలున్నాయి, ఏం చేయాలి? ఏంటి? మా ఇంట్లో బాగా దోమలు పడాయి, ఏం చేయాలి? బయటికి వెళ్ళాలి. దీనా జుట్టు పెరగాలంటే ఏం చేయాలి? పీక్కోవాలి. ఈవిడ కూడా మన బ్యాచేనా? ఏట్రాది? ఇదా మినిట్ మైండ్ రా? ఇది కాదురా, రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డారంట కదరా? అవునురా. మరి ఏం చేసావురా? హీరో నచ్చాను రా. అదేంట్రా, ఇంట్లో దొంగలు పడితే హీరో ఏంటి? దొంగలు పడితే దొంగ నడిస్తే దొంగలు పారిపోతారు కదరా, అందుకే హీరో నచ్చా. అలాంటిడే మీకన్నా తెలివైన. అరే కంగ్రాట్స్ రా, బైసైకిల్ రేస్ లో నువ్వే కదా ఫస్ట్ వచ్చావు. ఏ ప్రైజ్ వచ్చింది? ఏం రాలేదురా. అదేంట్రా? సైకిల్ తొక్కాను, ఫాస్ట్ గానే తొక్కాను, కానీ సైకిల్ స్టాండ్ తీయడం మర్చిపోయా. ఎందుకు చైతన్ డల్ గా ఉన్నావు? మా టీచర్ నన్ను గెంటేశారు కదా. ఎందుకు? రాముడు రావణాసుని సంహరించారని 20 సార్లు రాయమని చెప్పారు. మరి రాసావా? నేను 4 times రాసా. 4 times ఎందుకు రాసావు? నేను మ్యాథ్స్ లో వీక్ కదా. సూపర్. ఇప్పుడు అందరూ గ్రూప్ గా డబల్ అలా చేశారు కదా, ఈసారి సింగిల్ గా. ఓకే ఓకే, రెడీయా? దీవెనా, నీకు సోలో ఓకేనా? అది ఓకే, ఒక వేలు పట్టుకో. వెరీ గుడ్, నీతోనే స్టార్ట్ చేస్తా. ఒక పాట పాడరా ప్లీజ్. ప్లీజ్. We were both young when I first saw you. I close my eyes and the flashback starts. I'm standing there on a balcony in summer air. See the lights, see the party, the ball dance. I see you make your way through the crowd and say hello. సూపర్. ఇది సమరసింహారెడ్డి ఇంగ్లీష్ లో కదా.
కనిపిస్తాడే సింహ. అది కాదు ఇంగ్లీష్ లో టేలర్ స్విఫ్ట్ సాంగ్. ఆవిడంటే మామూలు షర్ట్ ప్యాంట్ కొనుక్కుంటారా? ఓన్లీ డ్రెస్సెస్ ఏనా టైలర్? సింగర్. సింగరా? స్విఫ్ట్ కార్లు వెళ్తూ ఉంటారా టైలర్? నాకు తెలుసా, బాగా పరిచయం. మా వెనకాల తోటకూరలు అమ్ముకునేది వరకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ నెక్స్ట్ నాయకుడై నడిపించేవాడు, సేవకుడై నడుమొచ్చేవాడు, అందరి కోసం అడుగేశాడు. రాయుడో మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం కోటెత్తుతాడు జనం కోసం. అండే ఆవేశం వీడుండే నివాసం, వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం. అసలు సిసలు చురుకు సరుకు అణువణుకుల సెగరగిలేలా సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. వెరీ గుడ్, నువ్వు కూడా క్లాప్స్ కొట్టరా. నాన్న బంగారం, మన వాళ్ళందరి ఫ్లయింగ్ కిస్ ఇచ్చే. ఇటు ఇటు ఇద్దరు పూచ్. ఇగో పూజు. వద్దు వద్దు వద్దు, ఓన్లీ నా కోసమే, తనకి ఎవరికి ఇవ్వను అంటారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. నెక్స్ట్ ఏరు రాజన్న అద్దగిరి అంజన్న శ్రీశరమల్ల నేరుగన్ లంకన్న అశ్వరి సూరల సింహాటపురం కోవం మెలిస వేలు చెనకేస 30 కోట్ల ముళ్ళు దెబ్బ. నో ప్రాబ్లం. చిన్నపిల్లలు చెప్పినప్పుడు అలాగే ఉంటుంది, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే, నేను చిన్నపిల్లదనా? అంటే నేను చిన్నపిల్లదనా? నేనే ఇంకా చిన్నపిల్లల ఫీల్ అవుతాను, నువ్వు ఫీల్ అయిపోతే ఎలా? వేరే డైలాగ్. నా ఒంట్లో ఉంటది, హీరోయిన్ నా ఇంట్లో ఉంటది. కార్పొరేషన్ బీ తాగిన బాడీ నీది, కార్పొరేషన్ నీళ్ళు తాగిన బాడీ నాది. పెట్టుకోకు, ఆఫ్ ద గ్యాప్, బాస్ ఇస్ బ్యాక్. చూస్తాను. నెక్స్ట్ బాహుబలి బల్లాలు లేవా? వెరీ గుడ్, బక్కగా పొట్టిగా ఉంటాడు. బాహుబలి అమరేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలను నేను మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా రాజమాత శివగామి దేవి సాక్షిగా
మానేచేస్తా. రాజమాత, పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోదామని నమ్మించి దాని చేత నీ మరణ శాసనం రాయిచ్చానురా. నువ్వెంత దాని మీద ప్రమాణం చేసేది? సూపర్. వెళ్ళిపోయే ముందు ఆ గోనగండ్ర డైలీ చెప్పు సార్. ఓకే, ఓకేనా? రెడీ. ఏరు రాజన్న అడ్డగిరి అంజన శ్రీశైలం మల్ల నేరుగన్నాక నా శూరన సింహాదపం కోమేశ వేలు చెనకేస 30 కోట్ల ముందు 70 చెప్తున్నారు. ఉద్దదేవ రాసుకో. ఈ గోన గన్నారెడ్డి కత్తి తీసుకుంటూ వచ్చే నీ కోసమే. ఊకుండవో భలే చెప్పాను సార్. నాకు ఎక్కడ నచ్చిందంటే చిన్నప్పుడు క్లాసులో టీచరు ఏమైనా ఆన్సర్ చెప్పినప్పుడు నాకు డౌట్ ఉన్న పదాలు ఉంటాయి మధ్యలో కొన్ని. వెరీ వెల్ డన్, సూపర్. కమ్ ఆన్. ఏం చేయబోతున్నావు? సాంగ్ సాంగ్ పాడతావా? డాన్సా? పాట తెలుగా ఇంగ్లీషా? తెలుగు తెలుగా పాడు. అదే. ఆ. సూపర్ వాడరా. ప్రదీప్ నేను ఇంకా ప్రదీప్ కాదు, ప్రదీప్ కాదు, ప్రదీప్. ప్రదీప్ నీ పేరేంటి? ప్రణయ అదే నాకు కూడా పెట్టు. ప్రదీప్. ప్రదీప్ నీకు మాత్రం ప్రణయ అని చెప్పుకుంటావు. ప్రదీప్ ఏంటి? ప్రదీప్, ప్రదీప్. ప్రదీప్ అన్నయ్య. పర్లేదన్నా, ఆ ప్రదీప్కే చెప్పు. ఏమిటి? నేను ఓ సక్కన పాట పాడతా. పాడతావా? వెరీ గుడ్. ముందే చెప్పు. ఎటు చూస్తున్నావు? ఎటు చూస్తావు? ఇటే చూస్తావు. ఓకే ఓకే, రైట్. రెడీ. ఓ సక్కనోదా పట్టు పిరికిలై దారి చేసిన వెదరదర కస్సు బుస్సు కయాలు ఇంకెంత కాలం తీపి ముద్దు యుధాలు వెయ్యాలి తాళం నలిగా వలిగా ఒంటది నేను నీలో కొంచెం నాకు చోటివ్వు నిన్ను కట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా బాబు తాళి కట్టేసుకుంటా బాబు. వెరీ వెల్ డన్, సూపర్. బాగా పాడావు. ఇప్పుడు బేసిక్ మన క్రైటీరియా ప్రకారం నువ్వు తెలుగా లేకపోతే హిందీ, మనకి ఏది కంఫర్టబుల్ లాంగ్వేజ్? ఇంట్లో ఏం మాట్లాడతావు నువ్వు? తెలుగా, హిందీయా, ఇంగ్లీష్? వావ్, చిరిగింది. ఇప్పుడు ఇంగ్లీష్ తప్ప ఏం అర్థం కాదు. నాకు అది తప్ప మిగతా అన్ని వచ్చు. బట్టలు ట్రై చేద్దాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. నాన్న బంగారం, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? What are you planning to do? నా ఇంగ్లీష్ అలా పడదు. చూసింది. నాన్న బంగారం, ఒక డైలాగ్ చెప్పాలి ఇప్పుడు నువ్వు. ఓకే, మంచి డైలాగ్. దీవెంద్ర వైపోతాం అది ఉంది కదా, అది ప్లాన్ చేద్దాం. ఓకే, తగ్గు తగ్గు, అది గుర్తుందా? ఓరికి యాక్షన్ అలవాటు ఉన్నట్టుంది. యాక్షన్. నాన్న చిట్టి బంగారం, నేనేమంటా అంటే దీవెనతో పెట్టుకుంటే పైకి పోతావు. ఆ డైలాగ్ వచ్చా? అది వచ్చా? అది చెప్పు ఇప్పుడు. ఓకే, 1 2 3 చెప్పు. సొల్లుడా? ఓ రిమోట్ ఆవిడ దగ్గర ఉందా? అరే ఇద్దరు కూర్చురే. నా పేరేంట్రా? ప్రదీప్ అన్నయ్య. ప్రదీప్ అనే కాదురా, నీ పేరులో ప్రణయ్ ఉందా, నా పేరులో ప్రదీప్. దగ్గర
ఎవరు చూస్తున్నాం? ఓకే సరే అయితే కొంచెం చెప్పరా. అనంటూ పట్టుకుంటే పైకి వెళ్ళిపోతావు. తగ్గు తగ్గు. ఏంటిరా నీ గొప్ప? చిన్న పురుగుని ఆడ పిల్లతో పట్టు, ఆడ పులితో పట్టుకోకు. చంపేస్తా చంపేస్తా. చెప్పు నువ్వు చెప్పు. చెప్పు దేవేనా. బావా నీ వల్ల కాదు కానీ నేను ట్రై చేయనా? ఏం బావా వాళ్ళిద్దరి చేత డైలాగ్ చెప్పించలేకపోతున్నావు? అవునా? ఆ. నువ్వు ఇటు రావు సరే. నీకు విషయం తెలుసా? ఆ. మేము ఆడియన్స్ ఇప్పుడు. అవునా నానా? కొంచెం వెనక్కి జరు నాన్న. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. ఏది ఏ లాంగ్వేజ్ లో కావాలి? ఇంగ్లీష్ లోనే కావాలి. దాంట్లో తప్ప అన్ని లాంగ్వేజ్ వచ్చినాయి. అసలు నేను చూస్తున్నాను, ఎవరైనా చూస్తే ఫ్రీజ్ అయిపోయి ఉందేమో బొమ్మేమో అనుకుని అసలు బొమ్మ నిజమైన పాప అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. 1 ఇంచు అట్టుగాని ఇట్టుగాని కదలలేదు అమ్మాయి. నువ్వు నన్ను అడుగు, అమ్మాయి నేను చేసి చూపిస్తా. డైలాగ్ చెప్తావా? అడుగు. అది డైలాగ్ చెప్తావా? మరి చెప్పమను. చెప్పు. నాకు తెలిసి రేసు గురిన శృతి అసలు లోపల అయిపోయి ఉంటాడు డైలాగ్ లోనే. ఫినిష్ క్లోజ్ చేసేసి నన్ను అనుకుంటుంది నేను మనసుతో మాట్లాడుతున్నాను, వీళ్ళందరికీ ఎందుకు అర్థం కావట్లేదు అనుకుంటుంది. చౌడు నా సౌండ్. సో హాయ్ చెప్పండి. హాయ్. హాయ్ లేదు. అమ్మాయ ఒక అచీవ్మెంట్ చేస్తాను. వెరీ గుడ్. నీ పేరేంటి నానా? దేవేనా. దీవేనా? నీ డైలాగ్ వచ్చు కదా నానా? నువ్వు బాగా చేస్తావు కదా, నేను చూసాను కదా వీడియోస్. ఓ డైలాగ్ చెప్తావా? చెప్పు. అది దీవెనతో పెట్టుకో. అది కాదు. దీవెనతో పెట్టు. ఇంకోటి ఉందా? ఓ పని చేద్దాం. స్టార్టింగ్ లో తలలో పేలున్నాయి, అక్కడి స్టార్ట్ చేద్దాం. అక్కడి స్టార్ట్ చేసి బాబు ఇగో ఇంత నేను చూడలేను కానీ నేను వెళ్తున్నాను, నాకు వేరే పని ఉంది. బాయ్. మీ ఊరికి వాళ్ళిద్దరిని చూద్దాం వచ్చి. ఇది ఒక్కటి చూసి వెళ్ళి బాగు. లాక్ చేసేస్తారా? తలలో పేలున్నాయి చెప్ప. పిలు. దీనా దీనా. ఏంటి దీనా దీనా? ఏంటి? నా తల్లో బాగా పేలున్నాయి, ఏం చేయాలి? పట్టుకోవాలి. సూపర్ అమ్మగారు, మీరు సూపర్. నెక్స్ట్ డైలాగ్. దీనా దీనా. ఏంటి? జుట్టు పెరగాలంటే ఏం చేయాలి? పీక్కోవాలి. దీనా దీనా. ఏంటి? సినిమా అంటే ఏంటిది? పెద్ద టీవీ. దీనా దీనా. మా ఇంట్లో బాగా దోమలు పడ్డాయి, ఏం చేయాలి? బయటికి వెళ్ళాలి. దీనా దీనా. ఏంటన్నా పండగ అంటే ఏంటిది? బాగా తింటాం. బాగా తింటాం అన్ను దీనా. బాగా తింటాం. దీనా దీనా. ఏంటన్నా పండగ అంటే ఏంటిది? బాగా తింటాం. ఓకే థ్యాంక్ యూ. క్లాప్స్ కమ్ ఆన్. సో వాళ్ళందరికీ కూడా బాయ్ చెప్పండి. ఓకే సో 2 చైర్లు ఖాళీగా ఉన్నాయి. 2 పేషెంట్లు సెలెక్ట్ చేయాలి. వాళ్ళకి చిన్న మోటార్ ఇంజన్ తో ఉన్న ట్రీట్మెంట్ చేయించాలి వాళ్ళిద్దరికి. సో ఆ ఇద్దరు ఎవరంటే కంగ్రాచులేషన్స్. ఇలా నుంచి చూడాలి. ఇటు నుంచో. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. ఇలా కూర్చోండి. మీరు కూడా ఇలా రండి గురుగారు. ఓకే సో గురుగారు మీ పేరేం చెప్పారు? వరప్రసాద్. వరప్రసాద్. ఓకే వరప్రసాద్ ఏం చేస్తున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది. స్టడీస్ కాకుండా నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? స్పోర్ట్స్ ఆడతారు. ఏ స్పోర్ట్ ఎక్కువ ఆడతారు? కబడ్డీ. కబడ్డీ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. అదే బాల్ గోల్ లోకి వేయాలి. ఏపీ తరఫు నుంచి సెలెక్ట్. ఇండియా తరఫు నుంచి సెలెక్ట్. ఇండియా తరఫు నుంచి ఢిల్లీలో నేషనల్ ఆడారు. ఢిల్లీలో నేషనల్స్ ఆడారా?
వండర్ఫుల్, సూపర్. అండ్ ప్రాక్టీస్ అస్సలు వదలొద్దు. అండ్ డెఫినెట్ గా సో యూ నెవర్ నో, ఇప్పుడు ప్రో కబడ్డీ స్టార్ట్ అవుతుంది, దానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? కష్టం. ఇంకా కష్టం. సో డెఫినెట్లీ ఏముంది, నెక్స్ట్ ఇయర్ ట్రై చేయొచ్చు. దాని నుంచి నేషనల్స్ ఆడాలి తప్పకుండా. నీ తరఫు నుంచి నువ్వు ట్రై చేయి తప్పకుండా. మా తరఫు నుంచి మాకేమైనా అయితే నేను తప్పకుండా నేను కూడా ఉంటాను. రైట్? అండ్ ఎస్ మేడం గారు. ప్రత్యూష మీరేం చేస్తుంటారు? థర్డ్ ఇయర్ బీటెక్. అంతసేపు ఆలోచించారంటే బీటెక్ అయిపోయింది. థర్డ్ ఇయర్ అయిపోయింది, హాలిడేస్. ఇప్పుడు ఏ బ్రాంచ్ అవుతున్నారు? సిఎస్సి. వెరీ ఇంపార్టెంట్ బ్రాంచ్ అది. నా పక్క క్లాసే. మీకేం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి? కుకింగ్. బాగా చేస్తారా మీరు? సో చూస్ చేస్తారా, మీ అంతా మీరు చేసి అందరిని చూపిస్తారా? చేసి చూస్తా. ఎవరెవరు తింటారు? అందరూ తింటారు. పాపం, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ కుర్చీలో కూర్చుంటారు, గిర్రం తిరుగుతున్నది. దాని నుంచి మీరు పరిగెత్తుకుంటూ వచ్చి మీ వాళ్ళ దగ్గర ఉన్న ఒక్కొక్క బెలూన్ తీసుకొచ్చి ఈ రింగ్ లో పెట్టి వితౌట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసి ఆ బెలూన్ మీకు కూర్చుంటారు. అది పేలాలి. పేలగానే వెళ్ళి ఇంకో బెలూన్ తెచ్చుకుంటారు. మీకున్న లిమిట్ టైంలో ఎంత ఫాస్ట్ గా పగలు కొడతారు అనేది ఇంపార్టెంట్. సో ముందు ఎవరు ఆడతారు అంటున్నాడంటే మా కబడ్డీ ప్లేయరే ఆడతాడు. సో గురుగారు. త్రీ, 2, 1, go. బనానా ప్రవీణ్ బనా ప్రవీణ్ బనా అన్నా ఆపు అన్నా మమ్మ కప్పండి ఒక్కడిని ఏమిటో ఒక్కడికి ఒక్కడు సినిమాలో కూడా ఆయన కబడ్డీ ప్లేయర్. అవును, కరెక్టే. ఆ పల్లి పడని పాట పాడు, ఇంజిన్ ఆగిపోద్ది. పాట రాదన్నా. ఈ టైంలో పాడాల్సిన పాట పాడు. ఆపు 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 1, 2, 3 మర్చిపోయా. 3, 2, 1 నేను దింపుతా. ఎరగడా నా దీవెనలు ఎందుకురా నీకు? బెలూన్ తెచ్చుకోపో. జాగ్రత్త అయ్యా, సాక్స్ వేసుకుని ఉన్నావు అయ్యా. అయ్యా మైక్ సెట్ నీకు దండం పెడతా భయ్యా, అసలే కబడ్డీ ఆడాలి మా అమ్మ. ప్యాంట్ లాక్కమ్మా. అరే నీ మైక్ సెట్ వెల్ డన్, సూపర్, వండర్ఫుల్, భలే ఆడావు. అండ్ చాలా బాగా జరిగింది. ఇప్పటికీ లైట్ గా తిరుగుతున్నట్టుంది. ఆపగానే పాపం ఈయన ఇందిరా సినిమాలో చిరంజీవి అని ముద్దు పెట్టుగానే వెళ్ళాడు. నేనే ఆపా, వద్దులే బాగోదు, ఫ్లోర్ పాడవద్దని. అండ్ డెఫినెట్లీ పాపం ఒక్కొక్క బెలూన్ చేజ్ చేసావు. మొత్తం 4 రింగ్ లో 5. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. అసలు ఆపగానే అనుకుంటే బలి వెళ్ళాడు. ఇప్పుడు మేడం గారి పరిస్థితి ఉంటదండి. అర్రే రండమ్మా. ఓకే, 3, 2, 1, go. వంట చేసి పెడతా. అరే 5 రౌండ్లు ఎక్స్ట్రా తిప్పండి రా. రెడీయా? చికెన్ బిర్యానీ. I want tomato పప్పు and ఆవకాయ. Okay, done. Done. Ready? 3, 2, 1. ఆగిద్ది. Yes, go. 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 అమ్మా తల్లే. Go. మెల్ల పడతావు తల్లే, బెలూన్ మీదే పడాలి. ఒకటి టైం లిమిట్ ఉంది పాపం.
Last 15. Hello. 10, 9, 8. Okay, time up. ఇందాక బుడుగులో కోకి ఈ బుడుగులు వేపాకలు వచ్చేయండి. ఓహో, వంట స్పెషల్సా? వెల్ డన్, సూపర్, వండర్ఫుల్. అండ్ చాలా బాగా ఆడారు మీరు. ఓపెనింగ్ చాలాసేపు కొంచెం దిగిన తర్వాత మెడిటేషన్ చేశారు ఆవిడ. అప్పుడు లోపల అనుకున్నారు స్టడీ, అందుకే వాటర్ ఎక్కువ మిక్స్ చేయాలమ్మా. బట్ వెల్ ప్లేడ్, కష్టపడ్డారు. అంకుల్ మీరు రండి. ఇప్పుడు ఇద్దరు బాగా ఆడారు. సో ఒకళ్ళకి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఇవ్వాలి. 3, 2, 1 అండ్ ద టైటిల్ గోస్ టు కంగ్రాచులేషన్స్. నచ్చేసాను ఏ జడ్జెనక అంబరమే వచ్చేసాను ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జడ్జెనక అంబరమే వచ్చేసాను. కంగ్రాచులేషన్స్ బ్రదర్. అండ్ ఈ మొక్క నీళ్లు పోసి చక్కగా దీన్ని ఇంటి దగ్గరలో పెట్టి చక్కగా దీంతో ఒక సెల్ఫీ దిగి మాకు పంపించండి. రైట్, సేఫ్ ప్లాన్స్, సేవ్ వాటర్. అండ్ అలాగే సాహస్ ది అడ్వెంచర్ ల్యాండెడ్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి నలుగురికి 1 day ఫ్రీ ట్రిప్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా మాట్లాడారు. కొంతమంది అయితే అసలు ఎన్నో విషయాలు మాట్లాడారు. అండ్ మళ్ళీ మీరందరూ మా ఈ షోకి రావచ్చు. మీ ఫ్రెండ్స్ తో కలిసి తప్పకుండా మా ఎక్స్ప్రెస్ రాజా షోకి రండి. అండ్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్ బాయ్, సీ యు. థాంక్యూ. భ్రమరాంబకి నచ్చేసాను ఏ జడ్జెనక అంబరమే వచ్చేసాను. ఇప్పుడు నువ్వు నా కొడుకువి అయితే నా మొగుడివి. అమ్మాయి ఎందుకే గట్టికి చేపట్టుకున్నావు? దానికి వదిలే. నీ కొడుకు అన్నావు కాబట్టి నాకు మొగుడే కదా, అందుకే దగ్గర అయ్యాను. చూస్తుంటే